రైట్ మిత్రులారా, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మనకు రాజ్యాలు సామ్రాజ్యాలు ఇక చివరి టాపిక్. మనకు ముఖ్యంగా ఈ యొక్క చాళుక్యులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ చాళుక్యులు అనేటటువంటి వారు మనకు దక్షిణ భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో మనకు వీళ్ళు ప్రస్తావన అనేది మనకు కనబడింది. మరి ఈ చాళుక్యులు అనేవాళ్ళు ఎంతమంది? చాళుక్యులు అనే పదం ఒకటి, దానికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ రకాల ప్రాంతాలలోకి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఒక ముఖ్యమైన దానిని రాజధానిగా చేసుకొని, అంటే దాన్ని స్వతంత్రించి దానిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం వలన ఆ పేరుతో వీరు ఆ యొక్క చాళుక్యులుగా పిలువబడ్డారు. అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి పశ్చిమాన గుజరాత్ ఉంది. గుజరాత్లోని ఒక ప్రాంతం లాటా. ఆ లాటా ప్రాంతాన్ని స్వతంత్రించి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి లాటా చాళుక్యులు లేదా గుజరాత్ చాళుక్యులు. అలాగే ఇదే మనకు ముఖ్యంగా బీదర్ జిల్లాలోని కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు కళ్యాణి చాళుక్యులుగా, కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు బాదామి చాళుక్యులుగా, మన ఆంధ్రదేశంలో ఈ యొక్క వేంగి ప్రాంతాన్ని స్వతంత్రించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు వేంగి చాళుక్యులుగా, ఇలా ఆ ప్రాంతాల పేరుతో వాళ్ళు ప్రసిద్ధి చెందారు. బట్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి టాపిక్ ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే ఈ చాళుక్యుల్లో మనకు ఇచ్చింది ఎవరి గురించి అయ్యా అంటే బాదామి చాళుక్యుల గురించి. బాదామి చాళుక్యుల గురించి. ఈ బాదామి చాళుక్యులే మనకు పశ్చిమ చాళుక్యులుగా పిలువబడ్డారు. ఈ బాదామి చాళుక్యులే పశ్చిమ చాళుక్యులుగా పిలువబడ్డారు. అంటే బాదామి చాళుక్యాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వెస్ట్రన్ చాళుక్యాస్. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలోని ఈ యొక్క బాదామిని స్వతంత్రించి వీళ్ళు దానిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం వలన వీరు బాదామి చాళుక్యులుగా పిలువబడ్డారు. ఈ బాదామి చాళుక్యులే మరొక పేరుతో కూడా పిలువబడ్డారు మిత్రులారా, వాతాపి చాళుక్యులు. బాదామి చాళుక్యులే వాతాపి చాళుక్యులు. వీళ్ళు దాదాపు మనకు దక్షిణ మరియు మధ్య భారతదేశం, దక్షిణ మరియు మధ్య భారతదేశంలో అనేకమైనటువంటి భూభాగాలను ఈ చాళుక్యులు పరిపాలించారు. ముఖ్యంగా వీరు క్రీస్తు శకం 600 నుంచి క్రీస్తు శకం 1200 సంవత్సరాల మధ్యకాలంలో వీరు ముఖ్యంగా ఈ యొక్క దక్షిణ మధ్య భారతదేశంలో తమదైన ముద్రను వేసుకున్నారు. అలా ముద్రను వేసుకున్న చాళుక్యుల్లో ఈ యొక్క బాదామి లేదా పశ్చిమ లేదా వాతాపి చాళుక్యులు అనేటటువంటి వారు ఒకరు. మరి ఈ బాదామి చాళుక్యుల యొక్క రాజులు ఎవరయ్యా అనేది ఒకసారి చూస్తే మనకు ముఖ్యులుగా మొదటి పులకేశి అలాగే రెండవ పులకేశిల గురించి ఇవ్వడం జరిగింది. మరి మొదటి పులకేశి ఎవరయ్యా అంటే బాదామి చాళుక్య స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా చెప్తాము. బాదామి చాళుక్య స్వతంత్ర రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి. ఇతడే నేటి కర్ణాటకలోని బాదామిని స్వతంత్రించి దానిని రాజధానిగా చేసుకొని బాదామి చాళుక్యుల యొక్క రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క బాదామి చాళుక్య రాజు అయిన ఈ యొక్క మొదటి పులకేశి అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈయన కాలం నుండే ఈ యొక్క పశ్చిమ చాళుక్యులను బాదామి లేదా వాతాపి చాళుక్యులని పిలవడం జరిగింది. ఇక ఆయన తర్వాత సుప్రసిద్ధ రాజు బాదామి చాళుక్యులలో అందరికంటే గొప్పవాడిగా పేరుగాంచిన వాడు ఈ యొక్క రెండవ పులకేశి సత్యాశ్రయ రణవిక్రమ రణవల్లభ పులకేశి ఆయన అసలు పేరు. పిలువబడ్డది మాత్రం రెండవ పులకేశి. బాదామి చాళుక్యులందరిలో గొప్పవాడు, సుప్రసిద్ధ రాజు. మరి ఈయన గురించి వివరిస్తున్న ముఖ్యమైన శాసనం ఏమిటయ్యా అంటే ఐహోల్ శాసనం.
ఈ బాదామి చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ పులకేశి గురించి వివరిస్తున్న శాసనం ఐహోల్ శాసనం. ఈ ఐహోల్ ప్రాంతం ఎక్కడ ఉందంటే నేటి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాలో ఉన్నది ఈ ఐహోల్. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లా వద్ద ఉన్న ఈ ఐహోల్ ప్రాంతం వద్ద ఈ శాసనాన్ని ఈ యొక్క సంస్కృతం భాషలో వేయించింది ఎవరంటే రెండవ పులకేశి యొక్క ప్రధాన సేనాని అయిన రవికీర్తి. రెండవ పులకేశి ప్రధాన సేనాని రవికీర్తి ఈయన జైన మతాన్ని స్వీకరించాడు, జైన మతాభిమాని. ఆయన ఈ శాసనాన్ని వేయించాడు. మరి ఈ శాసనంలో ఆయన ఏం వివరించాడు? ప్రధానంగా రవికీర్తి తన రాజు అయిన రెండవ పులకేశి యొక్క గొప్పతనాన్ని, అతడు సాధించిన యుద్ధ విజయాలను వివరించడం అనేది జరిగింది. మరి అందులో ప్రధానంగా రెండవ పులకేశి పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మకు, మొదటి నరసింహవర్మకు సమకాలికుడని వివరించాడు. మరి ఈ రెండవ పులకేశి క్రీస్తు శకం 630 సంవత్సరంలో జరిగిన పుల్లలూరు అనే యుద్ధంలో పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మను ఈ రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి అతన్ని చంపి కావేరీ నది తీర ప్రాంతం వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కావేరీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ వివరించాడు. అంతేకాదు మిత్రులారా, ఎస్పెషల్లీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఉంది. ఏమిటంటే ఈ యొక్క మొదటి మహేంద్రవర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ చేతిలో ఇదే రెండవ పులకేశి 642 సంవత్సరంలో జరిగిన మణిమంగళ యుద్ధంలో మరణిస్తాడు రెండవ పులకేశి. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఇక తర్వాత ఈ మొదటి పులకేశి ఈ యొక్క తనకు సమకాలికుడైన మరో ఉత్తర భారతదేశ రాజు ప్లస్ పుష్యభూతి వంశంలో గొప్పవాడైన హర్షవర్ధనుడికి సమకాలికుడని, హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి మధ్య నర్మదా నది యుద్ధం అనేటటువంటిది జరిగిందని, నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఇద్దరికి ఆ నర్మదా నది ఆ యుద్ధంలో పుష్యభూతి వంశంలో గొప్పవాడైన ఉత్తర భారతదేశపు చిట్టచివరి హిందూ చక్రవర్తి అయిన హర్షవర్ధనుడిని తన రాజైన రెండవ పులకేశి ఓడించాడనేటటువంటి విషయాన్ని మనకు ఈ ఐహోల్ శాసనంలో మనకు ఈ రవికీర్తి క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇవి పాలకులు అన్నప్పుడు ఇవి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన సమాచారం ఏమిటయ్యా అంటే ఈ యొక్క బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అనేటటువంటి వారు మన యొక్క దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన వాస్తు నిర్మాణ శైలిని పల్లవులలాగా వీళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా వాటిని ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. స్పష్టంగా పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో ప్రధానమైనటువంటి వీరి కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన శిల్పకళకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. జనరల్గా ఆనాటి ముఖ్యమైనటువంటి రాజవంశాలు కొన్ని ముఖ్యమైన వాస్తు నిర్మాణ శిల్ప కళా రీతులను మనకు కొనసాగించడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నగర లేదా శిఖర నిర్మాణ శైలి ప్రవేశపెట్టబడింది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ నిర్మాణ శైలి ప్రవేశపెట్టబడింది. ఇవి ప్రధానంగా ముఖ్యమైన రాజవంశాలు తమ యొక్క వాస్తు నిర్మాణ శిల్ప కళారీతుల్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ బాదామి చాళుక్యులు ఏం చేశారు? ఒక కొత్త నిర్మాణ శైలిని ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తమ కాలంలో వాటిని
ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అదే వెసార నిర్మాణ శైలి. వెసార నిర్మాణ శైలి అంటే ఇది ఎక్కువగా చాళుక్యులు తమ కాలంలో ఆ యొక్క ప్రవేశపెట్టిన ఒక కొత్త నిర్మాణ శైలి అని చెప్పేసి అర్థం. మరి అటువంటి ఈ వెసార నిర్మాణ శైలి అంటే ఏమీ లేదు. ఉత్తర భారతదేశంలో అమలులో ఉన్న నగర లేదా శిఖర నిర్మాణ శైలి ప్లస్ దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ద్రవిడ నిర్మాణ శైలి, ఈ రెండు నిర్మాణ శైలుల కలయికే ఈ యొక్క బాదామి చాళుక్యులు తమ కాలంలో ఇంట్రడ్యూస్ చేసిన వెసార నిర్మాణ శైలి. మరి అటువంటి ఈ నిర్మాణ శైలిని ఉపయోగించి బాదామి చాళుక్యులు అనేక నిర్మాణాలు చేపట్టారు. అందులో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వీళ్ళు జైన మతాన్ని, హిందూ మతాన్ని ఆదరించారు. సో వీళ్ళు కాలంలో జైన మతము ప్రాచుర్యంలో ఉంది, హిందూ మతము ప్రాచుర్యంలో ఉంది. అందుకనే ఈ నిర్మాణ శైలిలో అనేక జైన, హిందూ దేవాలయాలను నిర్మించారు. బౌద్ధ మతం అనేది లేదు. సో మరి అటువంటి నిర్మాణ శైలికి సంబంధించిన మరి ఈ యొక్క దేవాలయాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, మరి అటువంటి దేవాలయాల గురించి చెప్పుకోవాలంటే మనకు కర్ణాటక రాష్ట్రంలోని ఇదే బాగల్కోట జిల్లాలో ఉన్న మనకు ముఖ్యమైన పట్టడగల్ అనేటటువంటి ప్రాంతం గుర్తు రావాలి. ఈ పట్టడగల్ అనేది బాదామి చాళుక్యుల కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు నేటికి తార్కాణంగా నిలిచిన ప్రదేశం. దాదాపు ఇక్కడ 10 దేవాలయాలు నిర్మించబడ్డాయి. 10 దేవాలయాలు. మరి అక్కడ నిర్మించబడ్డ 10 దేవాలయాల్లో 4 దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో నిర్మించబడితే మిగిలినటువంటి 4 దేవాలయాలు ఈ యొక్క ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. మిగిలినటువంటి 2 దేవాలయాలు ఈ యొక్క వెసార నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. 4 దేవాలయాలు నగర నిర్మాణ శైలి, 4 దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలి, 2 దేవాలయాలు వెసార నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. మరి ఇందులో ఈ యొక్క నగర ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డ దేవాలయాల్లో బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు ఉదాహరణగా విరూపాక్ష దేవాలయము, అలాగే మనకు సంగమేశ్వర ఆలయం, విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర దేవాలయం, అలాగే పాపనాథ దేవాలయం ఇవి ముఖ్యమైన దేవాలయాలుగా మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర దేవాలయం, పాపనాథ ఆలయం అంటే ఈ 8 దేవాలయాల్లో ముఖ్యమైన 3 దేవాలయాల పేర్లు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర, పాపనాథ. మరి విరూపాక్ష దేవాలయము ఇక్కడ ద్రవిడ నిర్మాణ శైలి, సంగమేశ్వర దేవాలయం కూడా ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడితే ఈ యొక్క పాపనాథ దేవాలయం అనేటటువంటిది నగర లేదా శిఖర నిర్మాణ శైలిలో ఇది నిర్మించబడింది. ఈ నగర లేదా శిఖర నిర్మాణ శైలి ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే గుప్తులు ఉత్తర భారతదేశంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. గుప్తుల కాలంలో ఎక్కువగా ఇది ప్రాచుర్యంలో ఉంది, ప్రవేశపెట్టబడింది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఇది అన్న బాదామి చాళుక్యులు అన్నప్పుడు ఇది. మరి ఇందాక చెప్పినట్టుగా గుప్తులు శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న గుప్త సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైన వాళ్ళు ఎవరంటే హూణులు అనేది గుర్తుంచుకోండి. హూణులు అనే విదేశీయుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం అంతమైపోయింది. ఆ హూణుల దండయాత్రల వల్ల అంతమైపోయిన గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఈ మొదటిసారిగా నగర లేదా శిఖర నిర్మాణ శైలిని ఇంట్రడ్యూస్ చేశారు. దానినే బాదామి చాళుక్యులు తమ దేవాలయాలకు వాడుకున్నారు. సో నగర మరియు ద్రవిడ 2 కలయికే వెసార. దీన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాళుక్యులు. ఇది మనకు ముఖ్యంగా బాదామి చాళుక్యులు. మొత్తం ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. మనకు టోటల్ రాజ్యాలు, సామ్రాజ్యాలు చాలా పెద్ద లెసన్. మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు ఇవి ఖచ్చితంగా మనకు 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్లియర్గా చదవండి. బుక్ ఓరియంటెడ్గా చెప్పాను. వీడియో చూడండి, తర్వాత బుక్ ఓపెన్ చేయండి, క్లియర్ అర్థమవుతుంది. తర్వాత వెంటనే టెస్ట్ సిరీస్ రాయండి. విజయం మీదే. థ్యాంక్ యూ.